వర్షం వచ్చినా ఏ వచ్చినా సరే మళ్ళీ ఒక 20-30 రోజుల వరకు కూడా దీన్ని ఎట్లాంటి సమస్య వచ్చినా సరే ఇది ఇట్లాగే నిలబడుతుందన్నమాట. ఓకేనండి. సో మనకి ఇది ఎన్నిసార్లు ముంచినా తర్వాత దీన్ని నీళ్ళతో కడిగేసి ఏం చేసినా మనకు పోదు. మనకి ఎట్లా ఏంటంటే సమర్థవంతంగా దీన్ని మనకి ఉపయోగపడుతుంది. మనం వాడుతున్న ఎరువు మందులు స్ప్రే మందులు సమర్థవంతంగా ఉపయోగపడడానికి, పెట్టుబడి తగ్గడానికి, మంచి దిగుబడి తీసుకురావడానికి అనమాట. సో ఇట్లా చూసినట్టయితే కనుక మనకి చూసారా ఉన్న దాంట్లో మనం ముందుగా పెట్టినప్పుడు ఏమీ అంటుకోలేదు. సో ఇప్పుడు చూస్తే పడుకుంటది. దీన్ని ఒకసారి మీరు ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉండగా మీరు వర్షం అనేది కొట్టారు. సారీ టు సే దట్ వర్షం వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్. వర్షం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఏం చేస్తాడు రైతు? చక్కగా మళ్ళీ మందు పట్టుకొచ్చి కొడతారు. కానీ ఒకసారి దీంతో స్ప్రే చేస్తే మళ్ళీ 20 రోజుల వరకు కూడా ధైర్యంగా ఇంట్లో వరద వచ్చినా ఏమొచ్చిందో ఇంట్లో ధైర్యంగా ఉండొచ్చు. ఓకేనండి. సో అంతగా ఉపయోగపడే ప్రోడక్ట్ ఈ ఆప్సా 80 అన్నది. చూడండి మీరు ముందు ఎన్నిసార్లు చూసినా సరే మీకు ఇంకా ధైర్యంగా ఉండొచ్చు అనమాట రైతు చక్కగా. సమర్థవంతంగా అసలు ఈ ఆకు మీద నిలబడదు, అసలు కందాకు మీద అసలు నిలబడే పోదు. అలాంటిది ఇంత సమర్థవంతంగా పట్టుకుంది ఫ్రంట్ అండ్ బ్యాక్. ఓకే. సో ఈ ఆకు మీద నిలబడ్డదంటే ఎలాంటి ఆకు మీద నిలబడిపోతుంది. సో రైతు చాలా ధైర్యంగా ఉండొచ్చు. ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ మనం స్ప్రే మందులు కలుపుకున్నట్టయితే మనం వాడుతున్న స్ప్రే మందులు చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఓకేనా. సో ఇదండి విషయం. సో స్ప్రే మందు పరంగా ఎలా మన పెట్టుబడులు అనేది తగ్గుతాయి దీనివల్ల ఆప్సా వల్ల. అలాగే ఇప్పుడు మీకు మనం వాడుతున్న ఎరువులు అది డ్రిప్ ద్వారా కావచ్చు, లేదంటే మామూలుగా చల్లే విధానం అవ్వచ్చు, ఏదైనా సరే ఈ మందులు ఏదైతే ఉన్నాయో ఈ వాడుతున్న మందులు సమర్థవంతంగా కరగేసే సహాయకరణది ఉంటే మనకి ఎంత మందులు అవసరం లేదు. కానీ అది అంత లేకపోవడం వల్లే మనకి ఎంత పెట్టుబడులు అవుతున్నాయి. సో చూసినట్టయితే ఇక్కడ ఏముంది మనకి ఒక భూమి మీద మనకు ఒక మొక్క ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి ఇట్లా. ఓకే. మన పంట ఫర్ ఎగ్జాంపుల్ మిర్చి ఏదైతే అది తీసుకోండి. ఇలా మీరు మీ పంట ఏదైతే ఉందో ఆ మొక్క ఏదైతే ఉందో మొక్క ఉంది ఇలాగా. సో దీన్ని కరగేసి దీనికి మనం ఎరువిస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఒక్క నిమిషం. ఇది గంధకం అండి. ఓకే. గంధకం అంటే ఏంటంటే కనుక సల్ఫర్. సో ఇది లేని ఎరువు తయారవుతుంది. ఓకేనా. ఓకే. మనకి వచ్చే ఎరువు అన్నది కొన్ని రసాయన కలయిక. ఓకే. ఇలాంటి ఒక రసాయనం అన్నది కలయికతోనే తయారయ్యేది ఎరువు. సో ఈ సల్ఫర్ ని సాధారణంగా అయితే కరగలేదు. సో ఇట్లాంటి దాన్ని కరిగించిందంటే ఎలాంటి ఎరువులను కరిగించేస్తుంది. సో ఇప్పుడు ఎలా కరిగించిందని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నమాట. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఏమైందండి మనం ఇక్కడ ఎరువు ఇచ్చాం, భూమికి ఎరువు ఇస్తాం. కానీ ఇది సమర్థవంతంగా కరగేసే సహాయకరణ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే కనుక మనకి చూడండి దీన్ని ఎలా ముంచితేనే అసలు ఎలా వెళ్ళిపోవాలి, అసలు అలా వెళ్ళట్లేదు అసలు. ఓకేనా. సో ఈ ఎరువు ఏమవుతుందంటే సమర్థవంతంగా కరగేసే సహాయకరణ లేకపోవడం వల్ల ఈ పైన ఇలా తిట్ల తేలిపోతుంది. సాధారణంగా రైతుకు పెట్టుబడి ఎక్కడ అయిపోతుందంటే ఇక్కడే ఎక్కువైపోతుంది పెట్టుబడి. మనం వేసిన ఎరువు సమర్థవంతంగా 100 కరగేసేది. కానీ ఏమవుతుందంటే కరగేయట్లేదు. కరగకపోవడం వల్ల ఏమవుతుందంటే అసలు 40% ఎరువు ఎట్లా వేస్ట్ అవుతుందంటే పైన ఆవిరి రూపంలో పైన నీళ్లు ఉంటాయి కదా, నీళ్లు లైట్ టచ్ అయిన తర్వాత కొద్దిగా వేడి పుట్టడం వల్ల వేడి గాలి వల్ల ఆవిరి రూపంలో పైకి తేలిపోతుంది, ఆవిరి రూపంలో పోతుంది. 40% అక్కడే వేస్ట్ అయిపోతుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, అగ్రికల్చర్ యూనివర్సిటీస్ అగ్రికల్చర్ సైంటిస్టులు చెప్తున్న మాట అనమాట. ఓకేనా. మీ ఏరియాలో ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ అడగండి ఇదే మాట చెప్తారు. ఓకేనా. వాళ్ళు చెప్తున్న మాటనే మీకు కన్వే చేస్తుంది. సో ఏంటంటే మనకి ఇంత సమర్థవంతంగా కరగేసే ఎరువు ఇలాగా లేకపోవడం వల్ల మనం ఏమవుతుందంటే మన పెట్టుబడులు ఎక్కువ అవడం గల కారణం. వాస్తవానికి ఇప్పుడు వాడుతున్నంత పెట్టుబడి పెడుతున్నంత ఎరువులు స్ప్రే మందులు వాడాల్సిన పని లేదు. ప్రత్యామ్నాయంగా మనకు ఒక సహాయకరణం ఉంది, అది తెలియకపోవడం వల్లే ఇలాంటి ఉన్న పరిస్థితి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఎరువులు సమర్థవంతంగా కరగేసే ఒక సహాయకరం ఉంటే మనకు ప్రాబ్లం లేదు. సో సో మీతో మాట్లాడింది ఇదేం కరిగిందండి లేదు కదా. సో ఏంటంటే ఇప్పుడు మనకి ఎలా వేస్ట్ అయిపోతుంది, ఈ భూమి మొత్తం ఎలాగ ఏంటంటే ఒక 7 పొరల కింద ఉంటుంది అనమాట. 7 పొరల్లో మహా అయితే 3 పొరలకు వెళ్తుంది, మిగతా పొరలకు వెళ్ళట్లేదు. ఏమవుతుంది ఇక్కడ కూడా వేస్ట్ అయిపోతుంది, భూమి సౌడు దగ్గరిపోతుంది.
సౌడు సరిపోయిందండి, అలాగా దాని ఏం పనికి రాకుండా పోతుందండి, అది ఎందుకు పనికి రావట్లేదు. కారణం ఏంటంటే ఈ మొక్క ఏదైతే ఉందో ఎరువు ఇది ఉందో ఇక్కడున్న ఇక్కడ దాకా కూడా ఎరువు సమర్థవంతంగా వెళ్ళాలి. వెళ్ళిన ఇప్పుడు మీకు ఒకసారి ఇప్పుడు ఈ కరగేసిన తర్వాత నేను మాట్లాడతాను మిగతా విషయం. అయితే ఈ ఆప్షన్ అన్నది మనం ఎప్పుడైతే మనం ఈ వాడుతున్న ఈ ఎరువు మందు కూడా వాడడం వల్ల మనకి ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎందుకు వాడుకోవాలి ఆప్షన్ అన్నది? కొద్దిగా తీసుకున్నాం, వెరీ లిటిల్ అమౌంట్. మొక్క మీద పడిపోయింది, ఆకు మీద. ఓకే, అయినా ప్రాబ్లం లేదు, తీసేసుకుంటాం. చూసారా కరిగిపోతుంది మొత్తం. ఇందాక అంశం కలిపిన కలగంది ఇప్పుడు కలిసిపోయింది చూడండి. వాస్తవానికి ఏంటంటే ఇలా కరగాలి ఎరువు, ఓకేనా? సో మన ఏదైతే మొక్క ఉందో ఈ మొక్క కింద ఏరు వ్యవస్థ ఉంది కదా, ఆ ఏరు వ్యవస్థలో ఉన్న ఈ ఏరు వ్యవస్థకి సమర్థవంతంగా ఎరువు ఎందుకు ఇస్తామండి? బలం కోసం ఇస్తాం, అవునా? మొక్క పోషకం కోసం ఇస్తాం ఎరువు అన్నది. మన పిల్లలకి ఆరోగ్యవంతంగా ఉండగా హార్లిక్స్ బూస్ట్ ఎట్లా ఇస్తాం, మొక్క కూడా ఎరువు అలాంటిది. సో అలాంటి ఎరువు సమర్థవంతంగా వెళ్ళట్లేదు అంటే మనం ఇస్తున్న బూస్ట్ హార్లిక్స్ సమర్థవంతంగా వెళ్ళకపోతే పిల్లలకి ఏం కలుగుతూ ఉంటుంది? అలా మొక్క ఎలా ఉంటుంది? మనిషి మొక్క ఒకటే కదా, సో పంట కూడా అంతే కదా. సో ఈ సమర్థవంతంగా కరగైపోవడం వల్ల అది ఎరువు అందట్లేదు. ఎరువు అందకపోవడం వల్ల మీకు దిగుబడి రావట్లేదు. ఎరువు సమర్థవంతంగా అందేమండి ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే ఎరువు వస్తుందో ఎరువు సమర్థవంతంగా ఎరువు ఎప్పుడైతే వెళ్ళిందో ఆ రిజల్ట్ వస్తుంది. అప్పుడు భూమిలో ఉన్న లవణాలు ఖనిజాలు మొక్కకు అంతే. ఎప్పుడైతే అందుకున్నదో ఈ సరిపడ నీరు ఎప్పుడైతే భూమికి సరిపడ నీరు ఎప్పుడైతే అందుతుందో ఇది ఆల్రెడీ నీటి ఎత్తి సమస్యతో పరిష్కారం అవుతుంది. ఎక్కువ రోజులు మనకి ఉండేలా చేస్తుంది. అది ఇప్పుడు మీకు చూపిస్తాను అది ఎలా ఉందన్నది. ఆల్రెడీ మీకు ఇందాక అట్ల మీద వాటర్ వేసింది కదా, అది చూపిస్తాను ఇప్పుడు. సో నీటి ఎత్తుల సమస్య కూడా పరిష్కారం అవుతాయి. ఎందుకంటే సరిపడ నీరు ఎప్పుడైతే మొక్కకు ఉందో పంటకు ఉందో ఆటోమేటిక్ గా మనకి సూర్యరశ్మి కిరణాలు, ప్రకృతి నుంచి వచ్చి సూర్యరశ్మి కిరణాలు మొక్క మీద ఎప్పుడైతే పడుతుందో ఈ మొక్క అనేది రైతు మీద ఆధారపడదండి, ఓకేనా? చక్కగా రైతు వర్షం వచ్చిన వరద వచ్చిన ఏం వచ్చిన ఇంట్లో ధైర్యం కూర్చొచ్చు అనమాట. ఆప్షన్ వాడుకున్న రైతులు అయితే ఆల్రెడీ వాడుకున్న రైతులు చాలా మంది ఉన్నారు. ఈ కాళ్ళు కూడా కొంతమంది ఈరోజు వచ్చారు కూడా. ఓకే, సో ఇంత మంచి రిజల్ట్ ఇచ్చే ప్రోడక్ట్ అనమాట. చూసారా ఎట్లా ఏంటంటే మనకి ఈ ఎరువు కూడా సమర్థవంతంగా కరగడం వల్ల చాలా మంచి బెనిఫిట్ వస్తుంది. చాలా మంచిగా మనం అంటే 4 సార్లు వేసారనుకోండి ఎరువు, 4 సార్లు ఖచ్చితంగా వేయరు రైతు అనేవాళ్ళు, ఓకేనా? 4 సార్లు ఖచ్చితంగా వేయరు. వేస్తే మహా అయితే సగం వేస్తాడు, అది కూడా వేయకపోవచ్చు, చెప్పలేం. మాకు ఇప్పుడు దాకా రిజల్ట్ ఏంటంటే 4 సార్లు ఎరువు వాడలేదండి, మహా అయితే 2 సార్లు వేసాడు, మహా అయితే 3వ సారి కొద్దిగా వేసామని అన్నారు. పట్టేల గురించి వాడలేదండి, చాలా వరకు వాడలేదంటారు. అంటే ఇంతగా గొప్పగా చెప్తున్నారు దీని గురించి, ఓకేనా? సో ఇలా ఏంటంటే మనకి ఎరువు అనేది సమర్థవంతంగా కరిగేస్తుంది. స్ప్రే మందులు అనేది వాడకం తగ్గుతుంది. అలాగే చూడండి, ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను కదా, చూసారా ఇందాక 2 లీటర్లు వాటర్ పెట్టాం, ఓకే? 2 లీటర్లు వాటర్ పెట్టాం, దీంట్లో ఆఫ్ వేసి కొద్ది పెట్టాం. సో నీటి ఎత్తి సమస్య పరిష్కారం అంటే ఎట్లా అనమాట. సో చూసినట్లయితే ఇది ఎలా అయితే వేసామో అలా ఉండిపోయింది. ఆప్సా దీన్ని అసలు ఏమాత్రం మినిమం టచ్ చేయలేదు. ఏమైనా ఉందండి? ఏమైనా వెళ్ళిందా కిందకి? అసలు ఏమైనా పొరలు కింద భూమి పొరలకి ఏమైనా వెళ్ళిందా? అసలు ఒక పొరకు కూడా వెళ్ళలేదు, ఇంకేం వెళ్తుంది? చూసారా, ఇది విషయం. అదే ఇక్కడ చూడండి, చూసినట్టయితే కనుక చూడండి అన్ని పొరలకు ఆల్మోస్ట్ ఇంకాసేపు అంటే మొత్తం అంతా కూడా అట్టంతా కూడా పట్టేస్తుంది. కొద్దిగా చాలా తక్కువ వాటర్ వేసింది, టేబుల్ మీద ఉంది కాబట్టి వేసాను. సో మనం వేసిన మొత్తం వాటర్ అంతా కూడా అన్ని పొరలకి మొత్తం 7 భూమిలో ఉన్న 7 పొరలు కూడా రీచ్ అయిపోతుంది. చూడండి ఆల్మోస్ట్ చాలా వరకు వెళ్ళిపోయింది. అలా ఏంటంటే సమర్థవంతంగా ఇది వెళ్ళిపోవాలి వాటర్ అన్నది. అలా వెళ్తేనే మనకి నీటి ఎద్దడి సమస్యల నుంచి పరిష్కారం అవుతాయి, ఓకేనండి? సో ఇది విషయం. చూసినట్లయితే మీకు ఏంటంటే రైతులందరికీ కూడా చక్కగా ఇది యాప్స్ అనేది ఒక సహాయకారి. ఇది మనకి 5 లీటర్ టిన్లో దొరుకుతుంది, ఓకేనండి? అలాగే 1 లీటర్ కూడా దొరుకుతుంది మనకి, ఓకే? 1/2 లీటర్ బేసిక్ గా ఉన్న 1/2 లీటర్ కూడా దొరుకుతుంది. మరి చిన్నదైతే 1 ఎకరం రైతులు ఎట్లాంటి వాళ్ళు అయితే కనుక 1/2 ఎకరం ఉన్న రైతులు అయితే ఇది ఉపయోగపడుతుంది వాళ్ళకి, ఓకేనా? సో ఇలాగ మనకి 1/2 లీటర్లో 1 లీటర్లో 5 లీటర్స్ అవైలబిలిటీ ఉంటుంది. సో ఏపీ, తెలంగాణ, కర్ణాటక అంతటా కూడా మొత్తం భారతదేశం అంతటా కూడా ఎక్కడైనా మనకి
దీని ద్వారా మనం సప్లై చేయొచ్చు, సప్లై చేస్తున్నాం కూడా. అలాగా మనకి కేరళ నుంచి, కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి, ఇటు నుంచి కూడా రైతులు చాలా చక్కగా వాళ్ళు వాడుకుని మంచిగా, లాంగ్వేజ్ అయితే ప్రాబ్లం అవచ్చేమో తప్ప బట్ చాలా మంచిగా రిజల్ట్ వస్తుంది. రైతులందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అనమాట. ఓకేనా? సో ఇంత మంచి రిజల్ట్ ఇచ్చే ప్రోడక్ట్ అనమాట. సో మీకు ఈ వ్యవసాయ విధానంలో చాలా చక్కగా ఉపయోగపడే ప్రోడక్ట్. మీరు వాడుతున్న ఎరువు మందు, స్ప్రే మందుతో వాడుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్స్ అనేది వస్తాయి. ఓకేనండి? సో ఈ కాల్‌లో నాకు తెలిసి ఎవరైనా ఉన్నారో ఐ థింక్ ఒకసారి మాట్లాడుతున్నానండి. యెస్. ఎవరన్నా మీరు హ్యాండ్ రైజ్ చేయండి సార్. ఎవరైనా వాడుతున్న వాళ్ళు ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఐ థింక్ మల్లేష్ గారు డూటా మల్లేశం గారు మీరు యెస్ ఆఫీస్‌కెళ్ళి తీసుకున్నారు ఆయన. సో ఒకసారి నేను ఆయన అన్‌మ్యూట్ చేస్తాను. ఆయనకి ఎలా ఉపయోగపడిందో ఆయన చెప్తారు. ఆయన ప్లేస్ ఎక్కడి నుంచి మాట్లాడారంట. మల్లేశం గారు మీకు అన్‌మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం సార్. సార్ నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను సార్. యెస్ చెప్పండి సార్. ఓకే సార్, పర్లేదు సార్, బాగుంది, వాడినాం సార్. ఓకే. ఏం పండుగ, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు, ఊరు, ఎవరిచ్చారు? లైక్ దీన్ని ఏ పండుగ వాడారు? ఈ పత్తికి వాడినాం సార్. పత్తికి వాడారు. ఎన్ని ఎకరాలకి? 12 ఎకరాలకి సార్. 12 ఎకరాలకి. అవును సార్. ఎక్కడికి వెళ్ళి తీసుకున్నారు మీరు ఈ ప్రోడక్ట్? ఈ కరీంనగర్ నుంచి సార్. కరీంనగర్ ఆఫీస్ ద్వారా, రైట్? కరీంనగర్ ఆఫీస్ ద్వారా తీసుకున్నాను. ఓకే. వెరీ గుడ్. సో ఎలా ఉంది రిజల్ట్? ఎలా ఉంది? రిజల్ట్ బాగానే ఉంది సార్. ఇప్పుడు దానికంటే మంచిగా గ్రోతింగ్ అయితే మంచిగా ఉంది. పచ్చదనం అయితే ఇప్పటికి కూడా ఉంది. అవును సార్. వండర్ఫుల్. ఓకే సార్. ఓకే రైట్. నేను ఇప్పుడు ఆయన ఆఫీస్కి వెళ్ళి తీసుకున్నారండి ఆయన. సో ఆయన మీకు ఆయన పిక్చర్ నాకు పంపించారు తీసుకున్నప్పుడు. సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ రైతులు కొంతమంది డైరెక్ట్ నేరుగా పోయి తీసుకున్నారు అనమాట ఆఫీసులో. మీకు ఏపీ తెలంగాణ ఆఫీసులో అంతటా కూడా ఇవి ఉన్నాయి. సో ఈ రైతులందరూ కూడా ఆఫీస్కి నేరుగా పోయి తీసుకున్నారు అనమాట. హైదరాబాద్ రీజియన్ లో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, అలాగే ఈ 3 ప్లేసుల్లోనే మీకు మెయిన్ ఆఫీసులు ఉన్నాయి. తీసుకోవచ్చు, డైరెక్ట్ నేరుగా పోయి కూడా తీసుకోవచ్చు. ఆంధ్రాలో తిరుపతి, అనంతపూర్, విజయవాడ, విశాఖపట్నం. ఓకే, ఈ 4 ప్లేసులు ఉన్నాయి. మీరు ఇక్కడికి కూడా నేరుగా పోయి తీసుకోవచ్చు ఒకవేళ దగ్గరలో అయితే కనుక. లేదంటే మేము పంపిస్తాం డైరెక్ట్ గా మీకు ఇంటికి కొరియర్ వచ్చేస్తుంది. 5 లీటర్ టిన్స్ అయితే ఫ్రీ డెలివరీతో వచ్చేస్తాయి. 1 లీటర్ నుంచి 4 లీటర్స్ వరకు మీకు 50 రూపీస్ ఎక్స్ట్రా డెలివరీతో అవుతుంది. లేదా ఇంట్లో మీరు ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే మీరే ఆన్లైన్ ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు. మేము రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నమాట. రిజిస్ట్రేషన్ చేసుకుని మీ ప్రోడక్ట్ మీరు తీసుకోవచ్చు. అందువల్ల అప్పుడు ప్రోడక్ట్ ఎక్కడుందో కూడా మీకు తెలుస్తుంది. సో వీళ్ళందరూ కూడా రైతులు. ఈయన అనంతపురం ఆఫీస్కి వెళ్ళి తీసుకున్నారు గణేష్ బాబు గారు. ఓకే, సో ఈయన పేరు సురేష్ గారు. ఈయన కూడా అనంతపురం ఆఫీస్కి వెళ్ళి తీసుకున్నారు అనమాట. ఈయన కూడా ఆఫీస్కి వెళ్ళి తీసుకున్న వాళ్ళే. సో ఈయన 2 లీటర్స్ తీసుకున్నాడు ఆఫీస్కి వెళ్ళి, హైదరాబాద్ ఆఫీస్కి. ఇది వరంగల్ ఆఫీస్కి వెళ్ళి తీసుకున్నాడు ఈయన. ఇది కూడా వరంగలే, వెంకటేశ్వర గౌడ్ గారు. ఈయన హైదరాబాద్ వెళ్ళి తీసుకున్నారు అనమాట. టోటల్ 4 లీటర్స్. ఆయన పేరు సారీ వెంకటేశ్వరరావు గారు ఆయన పేరు. వెంకటరెడ్డి గారు. ఈయన కూడా 5 లీటర్స్ తీసుకున్నాడు ఆఫీస్కి వెళ్ళి, కరీంనగర్ ఈయన. సో చూసారు కదా, ఇప్పుడు మాట్లాడారు కదా ఈయన మల్లేశం గారు. ఈయన ఈ 12 ఎకరాల పత్తికి 5 లీటర్ టీన్స్ 2 తీసుకున్నారు అనమాట. ఓకే, సో ఇప్పుడు మాట్లాడిన ఆయన ఆ రోజు ఆయన వాట్సాప్ చేయడం జరిగింది అనమాట. సో ఈయన జైపాల్ రెడ్డి గారు. వాళ్ళ ఊర్లో అందరూ కూడా ఆయన వాడుకుంటూ చుట్టుపక్కల కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈయన ఇప్పుడు డీలర్ గా కూడా మారాడు ఆయన. సో మనకి ఈయన వన్ ఆఫ్ ద డీలర్ అనమాట జగిత్యాల డిస్ట్రిక్ట్ లో. సో జగిత్యాల ఎవరైనా ఉండో ఈయన ద్వారా తీసుకోవచ్చు మీరు. జైపాల్ రెడ్డి గారు ఈయన పేరు. ఓకే, సో ఇది వరంగల్ ఆఫీసు. సో ఎట్లా ఏంటంటే డైరెక్ట్ గా నేరుగా ఆఫీస్కి పోయి కూడా తీసుకుంటారు అనమాట మన రైతు. సో మీకు ఎక్కడ దగ్గరలో ఆఫీసు వాళ్ళు ఉంటే కనుక, అంటే నేను చెప్పిన ఈ ఏరియాలో ఉంటే ఎక్కడ తీసుకోవచ్చు. ఇక్కడే కాదు,
మొత్తం అన్ని స్టేట్స్ లో కూడా మనం అడ్రస్లు పంపిస్తాం. అక్కడ ఉన్న రైతులు మీ ఎవరైనా రిలేషన్స్ ఎవరైనా సరే వాళ్ళు చక్కగా కూడా వాళ్ళు కూడా వాడుకోవచ్చు అన్నమాట. సో ఇదని విషయం. సో ప్రొడక్ట్ అయితే చాలా అద్భుతమైన ప్రొడక్ట్ రిజల్ట్. చాలా చక్కగా అందరూ కూడా రైతులకు మంచి పెట్టుబడి తగ్గిందని చెప్తున్నారు. దిగుబడి మంచిగా వచ్చిందని చెప్తున్నారు. సో మంచి రిజల్ట్ ఇచ్చే ప్రొడక్ట్ కాబట్టి ధైర్యంగా నమ్మకంగా వాడుకోవచ్చు. సో ఇదేంటి విషయం. సో కాల్‌లో ఉన్న వాళ్ళు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మాట్లాడొచ్చు. మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. డౌట్స్ ఉన్నాయంటే మాట్లాడొచ్చు డెఫినెట్‌లీ. సో డౌట్స్ లేవంటే క్లారిటీగా ఉన్నదని అనుకుంటున్నాను. రైట్? ఓకే. సామ్‌సంగ్ యెస్. డౌట్ ఉందన్నారు. మాట్లాడండి. యెస్. మాట్లాడండి గురుగారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు శ్రీనివాసరావు. చెప్పండి సార్ శ్రీనివాసరావు గారు. అదే ఇప్పుడు వాట్సాప్ వీడియోలో ఇది మేము ఒకసారి స్ప్రే చేసాం మిర్చి తోటకి. మా మిర్చి తోట చాలా అద్భుతంగా ఉందంటే మీరు భయం మందులు కొట్టేసి మాకు వీడియో పెడితే మాకు ఎలా అర్థమవుతుంది సార్? ఏదండి? ఇప్పుడు మందుల కొట్లో భయం మందులు ఉంటాయి సార్. అవి వాటిలో భయం మందులో వీటిని కలిపి కొడితే భయం మందు తోటకి చాలా గ్రోత్ వచ్చేసింది. ఓకే. వాటిలో కలిపి కొట్టి మాకు వాట్సాప్ వీడియోలో పెడితే తోటకి ఎలా పనిచేస్తుందని అర్థమైంది సార్. నేను ఇప్పుడు నేను 5-6 సార్లు కాదు, ఇప్పుడు కనీసం 5-6 సార్లు కొట్టింది సార్. నా తోట అలా రాలేదు సార్. మరి ఏంటి భయం మందులు కొట్టా రాలేదా? నేను భయం మందులు ఏం కొట్టలేదు సార్. కొన్ని మీరు వాట్సాప్ వీడియోలో పెట్టారు కదా వీడియోలు, వాళ్ళ గ్రోత్ గానీ అలాంటివి వచ్చినాయి అంటే వాళ్ళు కొట్టిన మందుతో కలిపి కొట్టిన మందు కూడా పెట్టాల్సి వచ్చింది సార్ వీడియోలో. ఏ మందు కొడితే అది గ్రోత్ వచ్చిందండి కూడా. ఒకవేళ ఈ గ్రోత్ రావడానికి కొన్ని మందులు గ్రోత్ రావు. ఓకే. ఓకే. వెరీ గుడ్. అది వాట్సాప్ వీడియోలో ఏదో ఒక్కసారి కొడితేనే అద్భుతాలు, ఏదో ఇది తప్ప నేను వేరేది కొడితే రాలేదు, ఇది కొడితేనే వచ్చినట్టు విధంగా చెబుతున్నారు సార్. ఒక నిమిషం. అంతగా చేసే రైతులు నా రైతులు ఎవరు కాదు. చాలా సింపుల్ గా చెప్తారు. ఒకసారి కొడితే రిజల్ట్ వచ్చేసిన అంత ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే రైతులు అయితే ఎవరు లేరు. ఓకేనా? ఒకటి మరి చెప్పండి సార్. ఈ ఇన్ఫర్మేషన్ మీరు ఎక్కడ చూసారో నాకు తెలియదు, కానీ మనం వచ్చే గ్రూప్ లో ఖచ్చితంగా ఒక బయోది మాత్రం సజెస్ట్ చేస్తున్నాం. ఏది అంటే బొబ్బర్ వైరస్ కి మిర్చి రైతులకి ఒక సమస్య ఉంది. ఆ బొబ్బర్ వైరస్ కి కేబీ కంపెనీ వాళ్ళు బయోపెస్టిసైడ్ ఏదైతుందో తగ్గుతుంది. అదొక్కటి మాత్రమే నేను సజెస్ట్, ఒక నిమిషం ప్లీజ్, అదొక్కటి మాత్రమే నేను సజెస్ట్ చేశాను. అది కూడా ఏంటంటే దాంతో పాటు ఆప్సా కలిపి కొట్టుకున్నట్టయితే మీకు రిజల్ట్ వస్తుంది అని మాత్రమే చెప్పాను. ఓకేనా? ఓకే. ఆ రైతులు మాత్రమే మేము ఆ ప్రొడక్ట్ నాకు సంబంధం లేదు. కానీ నేనేం చెప్పానంటే మీరు దాంతో రిజల్ట్ వస్తుందండి, మీరు దాంతో పాటు మీరు కలిపి కొడితే మన ఆప్సా బ్రహ్మాండ రిజల్ట్ వస్తుందని రైతులు చెప్తున్నారు. సో రైతులు చెప్తున్నారు కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అని చెప్పి చెప్తున్నాను తప్ప మీరు అది వాడండి కేబీ కంపెనీ వాళ్ళు అంటే కేబీ కంపెనీ నేను డీలర్ కాదు, కేబీ కంపెనీ ఎంటర్ప్రెన్యూర్ కాదు. ఓన్లీ ద వన్ ప్రొడక్ట్ ఆప్సా ఐటీతో మాత్రమే నేను ప్రొడక్ట్ డీలర్, ఈ ప్రొడక్ట్ తో మాత్రమే నేను ఎంటర్ప్రెన్యూర్. కాకపోతే ఏంటంటే మన రైతులకి ఒక సమస్య వస్తే దాన్ని మనం ఆదుకోవాలి కాబట్టి కేబీ కంపెనీ వాళ్ళకి కొడుతున్న పని అవుతుంది కాబట్టి దాన్ని కూడా మీరు కలిపి కొట్టుకొని రిజల్ట్ వస్తుందని చెప్పి చెప్తున్నాను. ఇంతకు మించి ఒకసారి కలిపి కొడితే మీకు ఇంకా అద్భుతం రిజల్ట్ ఇంక తిరగలేదని చెప్పి ఆ ప్రోడక్ట్ ప్రమోట్ చేయడానికి నేను లేను. ఎందుకంటే ఆ ప్రోడక్ట్ నాకు సంబంధం లేదు. బట్ ఈ ప్రోడక్ట్ మాత్రమే నేను ఎంటర్ప్రెన్యూర్ కాబట్టి దీని గురించి చెప్పడం క్రమంలో రైతుకి హెల్ప్ చేయడానికి అడిషనల్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వాడతారా లేదన్నది రైతు ఇష్టం. వాడుతున్నారో రిజల్ట్ వస్తుంది కాబట్టి సో మిగతా వాళ్ళు కూడా ట్రై చేయండి. మిర్చి రైతులు ఎవరైతే బొబ్బర్ సమస్య చాలా తీవ్రంగా ఎఫెక్ట్ అవుతున్నారు కదా అని నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అంతే. చెప్పండి ఇప్పుడు మీ ఉద్దేశం చెప్పండి సార్. ఇప్పుడు నేను కొన్ని తోటలు కొడుతున్నాం కదా, మేము 7 days కి కొడుతున్నాము. ఈ ఆప్షన్ మీరు చెప్పింది ఏంటంటే 20 days అని ఆగండి అని చెప్పారు. మధ్యలో మేము ఏదైనా ముందు కొడితే దాన్ని కలపాలా లేదా అసలుకి? ఒకటి మీరు తీసుకున్నారు ఇప్పుడు ఇంతకని మీ కాడ తీసుకున్నాను సార్ నేను. డైరెక్ట్ గా 5 liters తీసుకున్నారా? అవును సార్. ఓకే. మీ డౌట్ అంటే ఎస్ అంటే మీ పేరు శ్రీనివాస్ గారు అని నాకు అంటే కాల్లో మనం మాట్లాడాం, కానీ చాలా మంది శ్రీనివాస్ గారితో నేను మాట్లాడాను. సారీ టు అంటే మిమ్మల్ని రికగ్నైజ్ చేయడం కారణం. నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఏంటంటే మీరు ఒకసారి కొట్టిన తర్వాత 20 రోజులు గ్యాప్ ఏమో చెప్తున్నాను. సో మీ డౌట్ ఏంటి చెప్పండి. అదే మీరు 20 days ఆగమని చెప్పారండి. మేము మధ్యలో కొట్టితే మీ చెప్పినదే ఇందాక చెప్పినట్టే పురుగు అనేది కొంత టైం 7 days ఆగుతుంది, తర్వాత మళ్ళీ పురుగు వస్తుంది. ఒకవేళ మీరు చెప్పినట్టు 20 days తర్వాత మేము ముందుకు మధ్యలో పెట్టుబడి తగ్గాలని కొట్టకుండా ఆగితే చేను మొత్తం పురుగు తినేస్తుంది, మొత్తం రోగం వచ్చేసింది. పూర్తిగా రోగం వచ్చేస్తుంది ముందు కొడితే కొట్టినా వేస్ట్ అవుతుంది. సార్ కరెక్ట్, వెరీ గుడ్, మంచి క్వశ్చన్ వేశారు.
సో ఈ మీ చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే మిగతా రైతులకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళడం వల్ల మిగతా రైతులకు కూడా ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనివాస్ గారు మీరు చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే ఈ డౌట్ మిగతా వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు, వ్యక్తం చేయలేకపోయి ఉండొచ్చు. ఓకేనా, వెరీ గుడ్. అంటే యూత్ ఇలాగే ఒక స్టెప్ తీసుకుని డౌట్ క్లారిఫై చేయించుకోవాలి. సో ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, మనం ఇందాక ఈ స్ప్రే చెప్పాను కదా, ఈ స్ప్రే మనం చేసినప్పుడు ఏంటంటే, మనం ఎప్పుడైతే ఇలాగా మనం స్ప్రే చేసాం, ఇప్పుడు ఏమైంది, సమర్థవంతంగా పట్టుకుంది కదా, ఈ మందు అనేది 20 రోజుల వరకు కూడా ఆకుపైన పనిచేస్తుంది, ఆకుపైన ఉంటుంది. మన భావం ఏంటంటే పని చెయ్యదేమో ఉండదేమో అనుకుంటాం. అదే సార్. యాజ్ పర్ కంపెనీ డిజైన్ ప్రకారం 15 రోజుల నుంచి, అంటే 2 వారాల నుంచి 3 వారాల వరకు ఆ మందు అలాగే పట్టుకుని ఉంటుంది, స్టిక్కర్ లాగా, గమ్ము లాగా. ఓకేనా. సో మనం ఏ మందు కొట్టినా ఆ మందుని పనితీరు పెంచుతుంది. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు రైతుకి మేము ఎందుకు 20 రోజులు గ్యాప్ అడుగుతున్నాం అంటే, 20 డేస్ గ్యాప్ ఎందుకు అడుగుతున్నాం అంటే, తీసుకోమని ఎందుకు చెప్తున్నాం అంటే, మిర్చి, టమాటా, పత్తి, ఇప్పుడు కొన్ని పత్తి, ఇలాంటివన్నీ కూడా ఓకే. సో ఈ పంటలన్నీ కూడా ఏంటంటే, వీటి దగ్గర ఏమవుతుందంటే సున్నితమైన పంటలు. ఓకేనా. ఈ సున్నితమైన పంటల మీద ఏంటంటే ప్రతిసారి కొట్టేశారు అనుకోండి, ఇప్పుడు ఏంటంటే, మనకి పుట్టిన పిల్లోడికి కొద్దిగా మనం అవగాహన పెట్టగలుగుతామా? పెట్టలేం. ఎందుకు? తీసుకోలేడు కాబట్టి. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇది ప్రతిసారి కొట్టేసాం అనుకోండి, పుట్టిన పిల్లోడికి అవగాహన పెట్టేసినట్టు లెక్క. అందువల్లే అతనికి ఒక సర్టెన్ స్టెబిలిటీ రావాలి, తట్టుకునే స్టెబిలిటీ రావాలి. ఈ సున్నితమైన పంటలకి, మిర్చి వాటికి తట్టుకోదండి. ఆల్రెడీ ఇలాగ ప్రతిసారి కొట్టి రైతు పంట పాడైందని చెప్పిన రైతులు కూడా ఉన్నారు. నేను మీకు 15 రోజులకు ఒకసారి, లేదంటే 20 రోజులకు ఒకసారి ముందు 15 రోజులు చెప్పాం. అప్పటికి కూడా మాకు ఏంటంటే రిజల్ట్ కొంచెం రాలుతుందండి, పోత రాలుతున్నారు. అప్పుడు ఏం చెప్పండి, 20 రోజులు మెన్షన్ చేస్తుంది. దీని డిజైన్ కూడా అలా ఉంది, కంపెనీ డిజైన్ కూడా. ఎందుకంటే మీరు 20 రోజులకు వాడుకోకపోతే ఏమవుతుందంటే, ప్రతిసారి వాడేస్తే పంటకే నష్టం వస్తుంది. అందుకని మనం చెప్తుందంటే, ఇది 20 రోజులకు ఒకసారి యాడ్ చేసుకోండి. ఈ మధ్యలో ఏమైనా కొట్టాల్సి వచ్చింది అనుకోండి, మీరు మందులు మామూలు కొట్టుకోండి. ఓకేనా. ఖచ్చితంగా చెప్పగలుగుతానండి, మీ మిర్చి రైతు కాబట్టి చెప్తున్నాను. ఇది నెలలో ఇంచుమించు మీరు 7 నుంచి 12 సార్లు కొడుతున్నారు కొంతమంది రైతు. నేను ఇప్పుడు దాకా నా అనుభవం ప్రకారం 7 నుంచి 12 సార్లు మధ్యలో. ఖచ్చితంగా చెప్పగలుగుతాను, 12 సార్లు కొట్టేటోళ్ళకి అట్లీస్ట్ 2 టైమ్స్ తగ్గుతుంది. అలా తగ్గుతూ వస్తుంది దీనికి వాడకం. దీని వాడకం కాదు, స్ప్రేలు కొట్టడం. ఓకేనా. మీరు కొట్టే స్ప్రే వాడకం అన్నది క్రమేపీ 12 నుంచి 10, 10 నుంచి 8, 8 నుంచి 6, ఒక సర్టెన్ స్టాండర్డ్ కి దీనికి రీచ్ అయిపోద్ది అనమాట. అంటే ఒక్కసారి మనం ఆల్రెడీ కొన్ని సంవత్సరాల నుంచి మనం వేస్తున్న మందులన్నీ కూడా ఎఫెక్ట్ అయిపోయాయి భూమిలో. ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతున్నాయంటే, ఇట్ల వల్ల ఏదైతే గతంలో మనం తక్కువ మందులు, తక్కువ స్ప్రేలు మనం కొట్టామో, ఆ పూర్వ వైభవం తీసుకురావచ్చు దీనివల్ల. అలా ఉన్న రైతులు, ఇప్పుడు మాకు అనుభవ రైతులు చాలా మంది చెప్తున్నారు, సార్ అంత ముందు పంటకి ఈ పంటకి చాలా ఎరువులు తగ్గించామండి, చాలా స్ప్రే మందులు తగ్గించామండి, ఈసారి ఇంకా తగ్గించామండి, అసలు ఈసారి అయితే ఏనే లేదండి బాబు అన్నారు. అంటే ఇది దీని పెర్ఫార్మెన్స్ ని, మన భూమికి అలవాటు అయిపోయిన దాన్ని మళ్ళీ మనం యథావిధిగా పూర్వవైభవం తీసుకురావాలంటే రెగ్యులర్ గా వాడుతూ ఉండాలి. వాడుతున్న క్రమంలో మీకే తగ్గుతుంది. మీకు ఖచ్చితంగా ఇప్పుడు ఈసారి మీరు కొత్తగా తీసుకున్నారు శ్రీనివాస్ గారు, మీరు నెక్స్ట్ టైం కి మీ అనుభవాన్ని ఇక్కడ మీ అందరితోనే, మీరు కాల్లో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, 13 మంది ఉన్నారు. ఈ 13 మందితో మీ అనుభవాన్ని నేను మీకు షేర్ చేస్తాను ఖచ్చితంగా. ఓకేనా. ఎందుకంటే ఫస్ట్ టైం తీసుకున్న వల్ల కొన్ని డౌట్ ఉంటుంది. ఆ డౌట్ మీరు వ్యక్తం చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ గుడ్. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా ఈ డౌట్ ఉందేమో నాకు తెలియదు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రిషియేషన్ ఫర్ దట్. ఓకేనా. సో ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఇప్పుడు అనుభవాన్ని మీ అనుభవం చూడండి, మీ అనుభవం నెక్స్ట్ టైం మీరు పంచుకుంటారు. ఖచ్చితంగా మేము పిలుస్తాం కాల్లో. సో నెక్స్ట్ ఇంకా కాల్లో ఎవరైనా వాడిన రైతులు ఉన్నారో చూస్తాం ఒకసారి. సో వాళ్ళు కూడా షేర్ చేయాలి. అవసరమైతే వాళ్ళ పంట, వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాం. మీ నియర్ బై వెళ్ళి కలవండి. సో వీడియో ఫైన్ ఇంక లేరు. సో ప్రస్తుతానికి అయితే మల్లేశం గారు ఒకరు యాడ్ అయ్యారు ఈరోజు గ్రూప్ లో. సో ఇదండి విషయం. ఓకేనా. సో ఎవరైనా కొత్త వాళ్ళు చెప్పండి శ్రీనివాస్ గారు. అన్మ్యూట్ ఆప్షన్.
సార్ మళ్ళీ క్వశ్చన్ వేసానండి, మళ్ళీ ఫీల్ అవ్వగలదు సార్. చెప్పండి చెప్పండి. అయితే వేరే రైతు మేము వాటర్ లో సెలైన్ ద్వారాగా వాటర్ లో భూమికి అందించామని చెప్పారు. ఉమ్. అది మాకు వివరించలేదు సార్ దాని గురించి. సెలైన్ ద్వారా భూమిలోకి ఇచ్చారు. అది కంద ఏదో తోట చెప్పారు సార్. అది వాళ్ళు 100 ml సెలైన్ ద్వారాగా ఓన్లీ భూమిలో నీళ్లు పోయేటప్పుడు పెట్టేచ్చా అన్నారు. మీరు చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే మందు ఇంక్రీజ్ అవుతుంది భూమికి, పొలం మందు అనేది ఎక్కువ రోజులు ఉంటది. మరి వాళ్ళు భూమిలో ఎలా పెట్టారు సార్ అది? భూమిలో ఎక్కడ చూసారు ఈ వీడియో? వీడియో నాకు వచ్చింది కాబట్టి చెప్పాలి సార్ మీకు. మీకు వచ్చిందా? వచ్చింది సార్ అది. ఓకే 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 రైట్ రైట్. అయితే మా గురువు గారు ఇలాంటి ప్రయోగాలు చేస్తుంటారు. మా గురువు గారు అయిన వచ్చి అయితే ఓకే. సో ఆయన సెలైన్ బాటిల్ తెక్కింటాడు, ఏదైనా ఎక్కిస్తాడు. భూమి మొత్తం అయితే ఆయన వ్యవసాయాన్ని ఆడుకుంటాడు. సో రైతులందరికీ కూడా చాలా హెల్ప్ చేస్తుంటాడు ఆయన. సో ఆ వీడియో నాకు పెట్టండి. బహుశా నాకు తెలిసి ఆయన ఉండొచ్చు. 99% ఇలాంటి ఆయన ప్రయోగాలు ఆయన చేస్తాడు కాబట్టి నేను ఖచ్చితంగా. అయితే ఏంటంటే మీకు విషయాన్ని ఏంటంటే కన్వే చేయడానికి ఏంటంటే మనకి మేజర్ గా ఆ వీడియోలో 100 ml వేసింది ఏంటంటే భూమిలో ఏదైతే ఎరువు ఉంటుందో ఆ ఎరువు కరగేయడానికి నీటిని ఎదురు సమస్య పరిష్కరించుకోవడానికి మన సెలైన్ బాటిల్ ద్వారా మనం వదులుకున్నాం అనుకోండి, మనం వెళ్తున్న వాటర్ తో పాటు కొద్ది కొద్దిగా డ్రాప్ వెళ్ళేలా చేసాం అనుకోండి, ఏమవుతుందంటే భూమిలో తేమ శాతం ఎక్కువ ఉండేలా ఉంటది. కొంతమందికి నీటి ఎదురు సమస్య నీటి ఎదురులో ఎక్కువ ఉంటాయి సమస్యలు. అలాంటి వాళ్ళకి సొల్యూషన్ అన్నమాట. ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఆయన వీడియో పెట్టాడు కదా, ఆ ప్రయోగం మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు కూడా రిజల్ట్ వస్తుంది. అది కూడా అంటే నీటి ఎదురు అది కూడా వన్ ఆఫ్ ది సొల్యూషన్. ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. వాళ్ళు పొలానికి దుబ్బులు 40 దుబ్బులు చేసి 50 పిలకలు చేసి అని చెప్పారు సార్. నేను పొలం ఫస్ట్ కానీ చేశాను సార్, నాది 20 పిలకలే చేసింది. మరి దానికి రిజల్ట్ ఏంటి సార్? మీరు వాడారు అప్పుడు ఆస్తానే? ఫస్ట్ కాంచి వాడాను సార్ నేను. ఆ పొలానికి ఓన్లీ ఒక 30 సెంట్లకి ఫస్ట్ కాంచి వాడాను దాన్ని. ఎప్పుడు తీసుకున్నారు? నేను మీ కాడిని తీసుకున్నాను సార్. ఇప్పుడు కొన్ని 1 month అయ్యే ఉంటుందా, 1 month 2 months ఉంటుంది సార్. పంట ఇంకా చివరికి రాలేదు కదా. ముందు పిలకలు అవ్వాలి కదా సార్, పిలకలు రావాలి కదా. ఇది నడి స్టేజ్ కి వచ్చేసింది మాక్సిమం. మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు కరెక్ట్గా దీన్ని? ఫస్ట్ కానీ స్టార్ట్ చేశాను. అది ఓన్లీ దుబ్బు గులుకలు కాదు కానీ వేసిన 1 నెలకి 30 days తర్వాత వాడాను అది. వాళ్ళు 20 days నుంచి వాడారు, మీకు ఏం రాలేదు, పిలకలు రాలేదు ఎక్కువ? పిలకలు అనేవి వాళ్ళు 40 అంటారు, 30 అంటారు, కానీ మా దాంట్లో 20 ఉన్నాయి. చూడడం అలా చెబుతున్నారంటున్నాను. రైతు అబద్ధం చెప్పాల్సిన పని లేదు. ఏదో కారణాల చేత మీరు వాడుతున్న మందు ఏదైనా ప్రాబ్లమా, లేదంటే భూమి సౌడిదారిపోయిన వాళ్ళు కూడా స్టార్టింగ్ రిజల్ట్ రాదు. క్రమేపీ వాడుకుంటే నెక్స్ట్ టైం కి రిజల్ట్ వస్తుంది. అంటే ఈ టైంకి రాలేదని మీరు ఏం ఆలోచించద్దు. నేను గమనించాను. ఫస్ట్ టైం కొంతమంది పడ్డేరా గురుకులు అన్ని వాడిన వాళ్ళు నెక్స్ట్ టైం పడ్డేరా గురుకు వాడాలని చెప్పారు. అదే చెప్తున్నాను శ్రీనివాస్ గారు, ఖచ్చితంగా ఏంటంటే మీరు దీన్ని గమనించండి. గమనించిన తర్వాత దీన్ని ఒకటి మీకు డౌట్ అన్నది ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు చాలా ఎక్కువ వ్యవసాయం చేస్తారు, చుట్టుపక్కల రైతులందరూ కూడా హెల్ప్ చేయగలుగుతారు. ఎందుకంటే నేనేం చెప్తానంటే దీన్ని ఈసారి గమనించండి. నెక్స్ట్ టైం కి నేను మీ కాల్ మళ్ళీ వాడటం ఆపకండి. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీకు రిజల్ట్ కరెక్ట్. ఎందుకంటే నేను ఈ రోజు మాట్లాడాను శ్రీకాకుళం నుంచి ధర్మాన రామకృష్ణ గారు. నేను కాల్తో ఆయన నెంబర్ ఇస్తాను, మీకు ఫోన్ నెంబర్ మీకు పర్సనల్ పంపిస్తాను, గ్రూప్ లో మీకు అందరికీ ఇస్తాను. కాల్ ఇప్పుడు కాల్ అటెండ్ నాకు కాల్ చేస్తాను మళ్ళీ, ఓకేనా? ఆయన ఫస్ట్ టైం వాడినప్పుడు రిజల్ట్ ఏం రాలేదండి నాకు అసలు అన్నాడు. అది కాదు సార్, భూమి సౌడు సరిపోయింది, చాలా ఇప్పుడు దాకా ఎరువులు వేస్తారు కదా, సో రాకపోవడం ఉండదు, వాడండి అన్నాను. నెక్స్ట్ టైం ఆయన యాక్చువల్లీ ఒకసారి వాడకూడదు, కానీ ఆయన నాకు రాకపోతే వాడకూడదు, కానీ ఆయన నేను చెప్పిన మాట గుర్తుపెట్టుకుని మళ్ళీ 5 లీటర్ టిన్స్ తీసుకుని వెళ్ళాడు. ఆయన వైజాగ్ వచ్చి తీసుకెళ్ళాడు ఆయన, ఓకేనా? రిజల్ట్ వచ్చింది. ఈ రోజు ఆయన మార్నింగ్ ఫోన్ చేశాడు. ఆయన చాలా అద్భుతంగా రిజల్ట్ వచ్చింది అన్నాడు. అదే నేను ముందు రాలేదన్నారు కదా సార్, అప్పుడైతే రాలేదు, ఇప్పుడైతే చాలా రిజల్ట్ వచ్చింది. అంటే ఏంటంటే భూమికి అలవాటు పడిపోయింది ఒకటి, దాన్ని మనం మార్చాలంటే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. కానీ ఖచ్చితంగా చెప్తానండి, మీరు కన్సిస్టెంట్ గా వాడండి, రిజల్ట్ అయితే పక్కా. వాడండి గా. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ. మీరు అడిగారు, మిగతా కూడా క్లారిఫై చేయించారు. సో చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే మిగతా కూడా ఆ డౌట్ క్లారిఫై అయ్యాయి కాబట్టి మీ వల్ల.
సో ఓకే, రైట్. సో దిస్ ఇస్ అండి. సో ఈ రోజు మీకు ఎవరైతే కాల్లో పిలిచారో వాళ్ళు మీరు సంప్రదించండి. నా ద్వారా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే నన్ను సంప్రదించండి. మీకు ఏం డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాము. మీకు ప్రోడక్ట్ కావాలన్నా ఎప్పుడైనా సరే ఓకే, 24/7 అవైలబిలిటీ ఉంటుంది సర్వీస్. ఎప్పుడైనా మీ డౌట్స్ క్లారిఫై చేయడం కూడా ఎలాంటి మొహమాట లేకుండా, బిజీ ఉంటే కాల్ అయితే మీకు మెసేజ్ పెడతాం, మేము బిజీ ఉన్నాను మళ్ళీ కాల్ చేస్తాం. ఖచ్చితంగా ఇది అయితే ఖచ్చితంగా వస్తుంది బిజీ ఉంటే కనుక. లేదంటే ఖచ్చితంగా కాల్ లిఫ్ట్ చేసి రెస్పాండ్ అవుతుంది. ఓకే, ఎనీ టైం. మందు ఇచ్చేసిన తర్వాత ఊరుకోవడం కాదు. మనం ఇచ్చిన తర్వాత ఇది సహాయకారి. ఎరువు మందు కాదు, స్ప్రే మందు కాదు. మనం మందులు పనితీరు పెంచడానికి, పెట్టుబడులు తగ్గించడానికి, మంచి దిగుబడి తీసుకురావడానికి. ఏ డౌట్ ఉన్నా సరే మీరు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. ఎప్పుడైనా మీకు సర్వీస్ అందుబాటులో ఉంటుంది. ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేసి తర్వాత మేమే ఫోన్ చేసి మీకు ఏమైంది కాల్ చేసి అడుగుతాం. అలా ఈ రైతులు చాలా మంది సర్వీస్ బాగుందని కూడా చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇంత మంచి అవకాశం, ఇంత మంచిగా మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేస్తూ మీ పొలాలు కూడా మంచి దిగుబడులు తెచ్చుకునేలా చేస్తున్నందుకు, సో కాల్ వచ్చిన వాళ్ళందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఓకే అండి, సెషన్ క్లోజ్ అవుతుంది. ఓకే అండి, అందరికీ గుడ్ నైట్, స్వీట్ నైట్.